ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. హలో గాయస్, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ నందు. ఇవాళ స్టూడియోలో మనతో పాటు లాంగ్వేజ్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ విజయ బంగారు గారు ఉన్నారు. మరి మేడం అసలు ఎన్నో రకరకాల లాంగ్వేజెస్ అన్నీ కూడా చాలా ఈజీగా నేర్పిస్తారు, ఈజీగా మాట్లాడేస్తూ ఉంటారు. ఇప్పుడున్న ఎడ్యుకేటెడ్ పీపుల్కి వేరే కంట్రీస్ వెళ్తూ ఉంటారు, వేరే లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకుంటుంది. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా కూడా కొంతమంది ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనుకుంటారు. అసలు ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది? అదేమైనా పెద్ద మహా యుద్ధమా, లేకపోతే ఈజీగా నేర్చుకోవచ్చా? మేడం ఉన్నారు కాబట్టి మేడంతో మాట్లాడి క్లియర్గా తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే నందు, బాగున్నామా? బాగున్నానమ్మా, మీరు చాలా బాగున్నారు, అడగక్కర్లేదు. అమ్మా, ఇప్పుడు ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే అసలు బేసిక్గా మనకి ఎన్ని మంత్స్, ఎన్ని ఇయర్స్, అసలు ఎంత టైం పడుతుంది మినిమం? ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది డిపెండ్స్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాషన్ అండ్ మీ అంటే మీరు ఎంత టైం దానికి స్పెండ్ చేస్తున్నారు, మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది, దాని తర్వాత ఏంటంటే మీరు ఎంత టైం దానికోసం స్పెండ్ చేస్తున్నారు, మీ ఇంటెలిజెంట్ అంటే మీ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అంటే నా దగ్గర నేను 18 years నుంచి ఈ ప్రొఫెషన్లో ఉన్నానండి. ఐ టీచ్ ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్, తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, తమిళ్, మలయాళం, ఇన్ని లాంగ్వేజెస్ నేర్పిస్తాను నేను. ఇది నేను ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదండి, దాదాపు 18-19 years అయిపోయింది. సో నా దగ్గర చాలా మంది సెలబ్రిటీస్, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు, పొలిటీషియన్స్, దాని తర్వాత బిజినెస్ చేసుకునే వాళ్ళు, హోమ్ మేకర్స్, ఫారినర్స్, ఎన్ఆర్ఐస్ చాలా మంది నేర్చుకుంటారు. ఎన్ఆర్ఐస్ కూడా ఎందుకు నేర్చుకుంటారు అంటే ఎవరి పర్పస్ వాళ్ళదే. ఫారినర్ ఒక తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు సరే అతను వాళ్ళిద్దరు కలిసి ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత మనకంటే పోయే కాలం వచ్చి మనమేమి పాటించట్లేదు, మనమేమి కల్చర్ పాటించట్లేదు. ఫారినర్స్ పెళ్లి చేసుకుంటే కంపల్సరీగా అత్తగారు, మామగారు మీ ఇంటికి వస్తాము, మీ ఇండియాలోనే నేను ఉంటాను అనేసి చాలా మంది ఫారినర్స్ నాకు చాలా మంది తెలుసు అండి. వచ్చి ఇక్కడే దే వాంట్ స్పెండ్ సమ్ టైమ్, విలేజ్కి వెళ్ళిపోదాము, మీ అమ్మమ్మతో, మీ నానమ్మతో, తర్వాత మీ పెద్దవాళ్ళతోనే నేను ఉంటాను, వాళ్ళ దగ్గర కాసేపు టైం స్పెండ్ చేద్దాం అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు అలాంటి చోటికి వెళ్ళినప్పుడు అత్తగారితో కానీ మామయ్య గారితో కానీ మనం అందరూ ఇంగ్లీష్ మాట్లాడతామని ఎక్స్పెక్ట్ చేయలేము. సో వాళ్ళ లాంగ్వేజ్ ఏముంటుంది? తెలుగు ఉంటుంది. సో తెలుగులో మాట్లాడితే ఏం మా బాగున్నావా, పెళ్లి చేసుకున్నావా, చాలా సంతోషం అమ్మా, ఒకసారి మా ఇంటికి రా అని వాళ్ళు తెలుగులో మాట్లాడినప్పుడు ఈవిడికి ఏం అర్థం కాదు, ఏమర్థమవుతుంది? ఏం కాదు, బికాజ్ షీ స్పీక్స్ ఓన్లీ ఇంగ్లీష్. కాబట్టి అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకొని ఫ్యామిలీతో చాలా క్లోజ్గా ఉండాలి అనేది ఫస్ట్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఫారినర్స్. నేను ఫారినర్స్ విషయమే చెప్తాను, ఇండియన్స్ విషయం చెప్పట్లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? వాళ్ళు తెలుగు నేర్చుకోవాలి. తెలుగు నేర్చుకోవాలంటే వాళ్ళ హస్బెండ్ అప్రోచ్ అయ్యి, మేడం ఏం లేదు మేడం, మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఈ అమ్మాయితో మాట్లాడడానికి చాలా ముందుకు వస్తారు, కానీ ఈవిడికేమో ఆ భాష రాదు, మా వాళ్ళేమో ఇంగ్లీష్ మాట్లాడలేరు అన్నప్పుడు నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళ వంశానికి అందరికి నేను ఇంగ్లీష్ నేర్పిలేను కదా. కాబట్టి ఈవిడ తెలుగు నేర్పిస్తే అయిపోతుంది. సరే తెలుగు నేర్చుకుంటారంటే వాళ్ళు కూడా. అంటే మనం అందరము ఇండియన్స్ అందరూ ఫారినర్స్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిందంటే వాళ్ళు చాలా డిసిప్లిన్ ఉంటారు నందు. టైం అంటే టైంకి వస్తారు, మనం కరెక్ట్ చేసుకోవాలి టైం. 1 hour నేను జనరల్గా నాది 1-to-1 క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్ క్లాస్. అంటే బిఫోర్ కోవిడ్ నేను ఐ యూస్ టు టేక్ ఆఫ్లైన్ క్లాసెస్ ఆల్సో. సో ఇప్పుడు నాకు టైం దొరకట్లేదు, ప్లస్ ఈ షూట్స్ వల్ల టైం దొరకట్లేదు, అందుకని ఐఎమ్ టేకింగ్ ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్. అది కూడా 1-to-1 క్లాసెస్ ఉంటాయి, ఒకరికే చెప్తా, నేను గ్రూప్స్కి చెప్పను. సో కాబట్టి వాళ్ళు టైం అంటే టైం, 9 o'clock టైం అంటే 9కి వచ్చేస్తారు. 9 తర్వాత 10 తర్వాత అంటే 1 hour క్లాసే. 9:45, 9:55, 9:59 అయిన తర్వాత 10కి క్లోజ్, అంతే. వాళ్ళు 1 hour కూడా వాళ్ళు కూర్చోరు క్లాస్లో. అట్లాగే 1 hour. మనం అట్లా కాదు, బాతకాన్ని కొట్టేసి పర్లేదు మేడం అలా కాదు, అలా కాదు. సో అన్నిట్లో అంటే డెడికేషన్ ఇంపార్టెంట్. నేను ఇది ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే వాళ్ళు చాలా డెడికేషన్గా, ప్యాషన్గా నేర్చుకుంటారు. అంటే మనం ఏదైనా ఒక పనిని నందు ఇంట్రెస్ట్తో మనం మనసు పెట్టి చేస్తే మనకు అసలు నిజంగా టైర్డ్ అయిపోవు. మీకు యాంకరింగ్ చాలా ఇష్టము కాబట్టి మీరు ఎప్పుడు టైర్ అయిపోరు, ఎందుకంటే మీకు ఇష్టమైనది. ఎప్పుడైనా ఇష్టమైన దాంట్లో మనకు కష్టాలు ఉండవు,
చాలా చాలా ఎంజాయ్ చేస్తాం. ఎప్పుడైతే మనం చేసే పనిని, మనం చేసే ప్రొఫెషన్‌ను ఎంజాయ్ చేస్తూ చేస్తామో అప్పుడు నిజంగా మనకు అలసట అనిపించదు. నా క్లాసెస్ ఎర్లీ మార్నింగ్ 5:00 నుంచి నైట్ 11 వరకు ఉంటాయండి. ఐ టేక్ ఓన్లీ 1 అవర్ బ్రేక్. ఇఫ్ ఐ హావ్ షూట్స్ దెన్ నేను అది అకార్డింగ్ టు మై టైమింగ్స్ వీళ్ళ ప్రకారం నేను పోస్ట్‌పోన్ చేసుకుంటాను. అదర్‌వైజ్ నా క్లాసెస్ ఎర్లీ మార్నింగ్ 5 నుంచి అంటే 1 అవర్ క్లాస్ తీసుకుంటాను. సో ప్రతి ఒక్కరికి 1 అవర్ క్లాస్ చెప్తాను. అకార్డింగ్ టు దేర్ నీడ్ నేను ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ చెప్తానన్నమాట. సో అలా వాళ్ళు చాలా డెడికేషన్‌తో నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత సక్సెస్‌ఫుల్‌గా అంటే కొంతమంది ఏంటంటే ప్రపోజ్ చేసుకున్నప్పుడే నేను ఇలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మేడం ఈ అమ్మాయిని నెక్స్ట్ ఇయర్, కాబట్టి మీరు నేర్పించండి అంటే ఐ స్టార్ట్. సో పెళ్ళికి కంపల్సరీగా నన్నైతే కంపల్సరీగా పెళ్ళికి పిలుస్తారు వాళ్ళు. పెళ్ళికి పిలిచినప్పుడు వాళ్ళు అంటే ఆ సంతోషం ఏంటంటే ఎస్ అఫ్ కోర్స్ ఐ విల్ చార్జ్ ఆల్సో. దానికంటే సంతోషం ఏంటంటే మేడం మీ వల్ల మేము ఒక ఇండియన్ ఫ్యామిలీని పెళ్లి చేసుకున్నామని వాళ్ళ తెలుగులో చెప్పినప్పుడు అంటే ఈ ఇండియన్ ఫ్యామిలీ కూడా మేడం మంచి మీరు తెలుగు నేర్చుకునేందు వల్ల మేము అందరం ఈ అమ్మాయితో మాట్లాడగలుగుతున్నాం అన్నప్పుడు ఎస్ ఐ విల్ ఫీల్ మోర్ హ్యాపీ. అంతే కదా, అంతే. ఇప్పుడు స్టేజ్ ఎమోషన్స్ మీదకి కన్వే పిలిచేసి, చేయడం అలా ఇంపార్టెంట్. ఉంటది. సో వాళ్ళు చాలా బాగా నేర్చుకుంటారు. దాని తర్వాత వాళ్ళు అట్లాగే ఇంటరాక్ట్ అవుతారు. వీళ్ళు అంటే పెద్దవాళ్ళు కూడా కొంచెం పెద్దవాళ్ళు కూడా కోడలతో గానీ లేకపోతే వాళ్ళ ఆ అమ్మాయితో గానీ మాట్లాడడానికి వాళ్ళు కూడా వచ్చి ఏం పెద్ద పెద్ద ముచ్చట్లు పెట్టరండి. ఏం బెటర్ ఏమ్మా బాగున్నావా, మా ఇంటికి రా, తర్వాత భోజనం చెయ్యి, ఇలా నీకు ఏది ఇష్టమో చెప్పు వండి పెడతాను, అది చెప్పడానికి ఆ అమ్మాయి అర్థం చేసి నాకు అన్నీ ఇష్టం నేను తింటాను, మీరు అదేంటి బొబ్బట్లు చేయండి, పులిహోర చేయండి, నాకు ఇష్టం అన్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అబ్బా ఇంత పెద్ద తెలుగు తెలుగు మాట్లాడుతుంది. మాట్లాడేస్తున్నారు. దీని వెనక ఎవరున్నారు అంటే మళ్ళీ నా భయంకరమైన ఫోటో చూపిస్తారు మేడం నేర్పించారు అని. సో నాకు అప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట. మేడం మేము మా ఇంట్లో ఒకటే చెప్పారు అబ్జెక్షన్, అమ్మాయి ఫారినరు, మాకేం ప్రాబ్లం లేదు, మరి మాతో మాట్లాడకపోతే మేము ఆమెతో ఏం షేర్ చేసుకుంటాం, కాబట్టి తెలుగు నేర్చుకుంటాం, మాకేం ప్రాబ్లం లేదని చెప్పిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. నేర్చుకున్న తర్వాత వాళ్ళకి తర్వాత ఏం ఉండదు. అట్లాగే అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా సపోజ్ ఇక్కడికి నా దగ్గర చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు జనరల్గా వాళ్ళకి ఇక్కడ అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళు తెలుగు కంపల్సరీగా నేర్చుకోవాలి అన్నప్పుడు కంపల్సరీగా నన్ను కాంటాక్ట్ చేస్తారు. చేసినప్పుడు నేను నేర్పించిన తర్వాత వాళ్ళు అంటే ఎప్పుడైనా యాక్షన్లో ఎలా ఉంటుందంటే మీరు కూడా యాక్టింగ్ ఇదే, సో మీకు లాంగ్వేజ్ తెలిసి మాట్లాడినప్పుడు ఆ ఫీలింగ్స్ వేరే, ఎక్స్ప్రెషన్స్ వేరే, తెలియకుండా ఎవరో ఏదో చెప్పగానే అలాంటప్పుడు వాళ్ళు అదే చెప్తారనమాట, మేడం నేను వెళ్ళి ఇలా తెలుగు మాట్లాడంగానే మా వాళ్ళందరూ చాలా బాగా మాట్లాడుతున్నావు, చాలా ఇది వరకటి కంటే యాక్షన్ చాలా బాగుంది అని చెప్పినప్పుడు ఎస్ అగైన్ ఐ విల్ ఫీల్ మోర్ హ్యాపీ. సో అలా సో ప్రతి ఒక్క లాంగ్వేజ్ అలాగే నేర్పిస్తానండి. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే కన్నడ బెంగళూరులో వాళ్ళకి ఏంటంటే మీకు తెలిసి ఉంటుంది బికాజ్ యు ఆర్ ఆల్సో ఫ్రమ్ బెంగళూరు. సో వాళ్ళకి జనరల్గా ఎగ్జామ్స్ ఉంటాయి, ఇది బ్యాంక్ ఎగ్జామ్. వాళ్ళు మన స్టేట్ మన ఆంధ్ర నుంచి కూడా వాళ్ళు తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి అప్లై చేసినప్పుడు వాళ్ళకు కంపల్సరీగా దే హ్యావ్ టు రైట్, దే హ్యావ్ టు రీడ్, దే హ్యావ్ టు స్పీక్, 3 కంపల్సరీగా ఉంటుంది బ్యాంక్ ఎంప్లాయీస్కి. సో వాళ్ళకి ఒక బ్యాంక్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఇఫ్ దే ఆర్ క్వాలిఫైడ్ వాళ్ళకి ఒక టైం ఇస్తారు, మీరు 3 months లోపల 6 months లోపల మీరు వచ్చిన కస్టమర్స్తో ప్లస్ బ్యాంక్ వాళ్ళతో అందరితో మీరు కన్నడలోనే మాట్లాడాలి అనేది ఒక రూల్ ఉంటుంది. ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ అవేర్ ఆఫ్ దట్ ఆర్ నాట్. సో అప్పుడు కంపల్సరీగా వాళ్ళు ఎస్ సో ఎందుకంటే అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, కన్నడ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సో వాళ్ళు కంపల్సరీగా లాంగ్వేజ్ నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఓరల్ టెస్ట్ ఉంటుందండి, కన్నడ పేపర్ ఇచ్చి కన్నడ పేపర్ చదవమని చెప్తారు. తర్వాత ఒక ఇంటరాక్షన్ ఉన్నప్పుడు ఇక్కడ ఏదైనా మాట్లాడినప్పుడు దీనికి అర్థం ఏంటి అని వాళ్ళు అడుగుతారు. కాబట్టి అలా నేర్పిస్తాను నేను. 1-to-1 క్లాసెస్ ఉంటాయి. మీరు అడిగినట్టుగా అంటే ప్యాషన్ ఉన్నప్పుడు, మీకు ఏదైనా ఒక ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కంపల్సరీగా 1 month లో నేర్చుకోవచ్చు, 2 months లో నేర్చుకోవచ్చు. చెప్పాను, డిపెండ్స్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ ఎబిలిటీ ఆల్సో. బేసిక్ గా అంటే అసలు ఈజీగా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి మనసు పెట్టి నేర్చుకునే వాళ్ళకి అసలు ఎంత తక్కువ టైంలో ఒక లాంగ్వేజ్ మళ్ళీ అదే ఆన్సర్ ఇస్తాను మీకు. ఎంత టైము ఎంత ఇది అంటే డిపెండ్స్ అపాన్. ఇప్పుడు నేను చెప్పానండి, వారి క్లాస్ చెప్పాను నేను రేపు, అంటే నా దగ్గర ఏంటంటే 1-to-1 క్లాసెస్ మండే నుంచి నేను ఫ్రైడేనే చెప్తా, సాటర్డే సండే క్లాస్ చెప్పాను నేను. సో ఈ 1 hour క్లాసు
ప్రతి ఎవ్రీ మండే నేను రివిజన్ ఉంటుంది. రివిజన్ టెస్ట్ అనేది నేను కంపల్సరీగా కండక్ట్ చేస్తాను. ఓకే. చేసినప్పుడు ఈ 5 క్లాసెస్ ఒకసారి రివిజన్ అయిపోయిన తర్వాత అందులో ఏమైనా మిస్టేక్స్ చేస్తే నేను కరెక్ట్ చేసి అగైన్ విల్ స్టార్ట్ న్యూ టాపిక్స్. న్యూ ఓకే. టాపిక్స్ చేస్తాను. సో అప్పుడు మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఎంత మండే రోజు ఫ్లూయెంట్ ఉన్నారు yes, ఏంటి ఎలా అనేది. ఉన్నారు అనేది. సో అప్పుడు మీ పర్ఫార్మెన్స్ బాగుందనుకోండి, మీరు ఇంట్రెస్ట్‌తో నేర్చుకున్నారనుకోండి, మ్మ్. నెక్స్ట్ టాపిక్ నేను మళ్ళీ స్టార్ట్ చేస్తా. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ అలా ఓకే. తొందరగా నేర్చుకుంటారు. సో ఇది కొంతమంది నేను ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు ఇది మహా యుద్ధం అయితే అంతే. కాదు, చాలా యా సింపుల్ అంటే ఈజీగా అదే చెప్తున్నా. మళ్ళీ ఒకటేందంటే మనకి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. నాకు ఏంటంటే నా క్లాసెస్ ఎలాగంటే ఎప్పటినుంచో ఒక 1 ఇయర్ నుంచి ముందు నుంచే కాంటాక్ట్ చేస్తారు. ఎవరిది అయిపోగానే మళ్ళీ ఇంకొక బ్యాచ్ ఓకే. కాదు, ఇంకొక ఇండివిజువల్ డైరెక్ట్‌గా. అట్లాగే డాక్టర్స్ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి వేరే స్టేట్ నుంచి వచ్చినప్పుడు పేషెంట్స్‌తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఎప్పుడైనా సరే మనం లాంగ్వేజ్ రావాలి. లాంగ్వేజ్ రావాలి. సో మ్మ్. నాకు తలనొప్పి, కడుపు నొప్పి, నాకు ఒంట్లో బాలేదు అన్నప్పుడు ఐఎమ్ నాట్ వెల్ అని అంటే ఎవరికి ఈ డాక్టర్ గారికి అలా మాట్లాడితేనే తెలుస్తుంది. ఒక సాధారణ పేషెంట్ వచ్చి ప్రతి ఒక్క పేషెంట్ ఇంగ్లీష్‌లో మాట్లాడాలని కంపల్సరీ లేదు. వాళ్ళకి రాకపోవచ్చు. అప్పుడు నాకు ఒంట్లో బాలేదంటే అసలు బాగాలేదంటే ఏంటి? ఆ ఒంట్లో అంటే ఏంటి? తలనొప్పి అంటే అసలు తల అంటే ఏంటి? నొప్పి అంటే ఏంటి అనేది ఈ డాక్టర్ గారికి తెలిసి రకరకాల ఉండాలి. రోగాలు చెప్తారు, అవన్నీ చెప్తారు. అర్థం యెస్. అవ్వాలి. అసలు రోగం అంటే ఏంటి? ట్రీట్మెంట్ అంటే ఏంటి? అవన్నీ కూడా నేను అంటే నా యూనిక్ టీచింగ్ ఏంటంటేనండి, అకార్డింగ్ టు యువర్ ప్రొఫెషన్ ఐ విల్ టీచ్. ఓకే. మీరు సపోజ్ మీరు యాంకర్, మీకు కన్నడ అక్కడి నుంచి వచ్చారు, మీకు తెలుగు రాదు. సో మీ యాంకరింగ్ వైజ్ నేను మీ ప్రొఫెషన్ వైజ్ చెప్తాను. ఒక డాక్టర్ ఉంటే డాక్టర్ ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, సో అతని ప్రొఫెషన్లో ఏమేమి అవసరం ఉంటుందో అలా చెప్తా. ఒక బిజినెస్ మ్యాన్ నా దగ్గర ఒక డైమండ్స్ బిజినెస్ చేసే ఒక అతను ఉన్నాడు. సో అతనికి ఓన్లీ బిజినెస్ పరంగా చెప్తా. కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి, అసలు అంటే వాళ్ళు బేసిక్ అనేది వస్తే ఆటోమేటిక్ గా Yes. మాట్లాడుతూ మిగతా వస్తుంది. సో అలా నేను యూనిక్గా చెప్తాను అనమాట. సో కాబట్టి మళ్ళీ మీరు అన్నట్టుగా ఎంత టైం పడుతుంది అనేది డిపెండ్స్ అనమాట. కొంతమంది నేను కలెక్టర్స్ కూడా చెప్పానండి. అంటే వాళ్ళకు తెలుగు ఎగ్జామ్ కంపల్సరీగా రాయడము, పాస్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. సో నేను కొంతమందికి చెప్పాను, అట్లాగే కొంతమంది పాలిటీషియన్స్కి చెప్పాను. ఎవరైనా ఏదైనా ఒక మీటింగ్లో మాట్లాడాలి అంటే వాళ్ళకు స్క్రిప్ట్ అది తయారు చేసి ఇస్తాను. సో అలా క్లాసెస్ అయితే చెప్తున్నాను ఫర్ ది లాస్ట్ 18 to 19 ఇయర్స్. ఓకే. సో లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ప్యాషన్, ఇంట్రెస్ట్, డెడికేషన్ ఉంటే డబ్బులు సరిపోతుంది. ఉంటే కాదండి. డబ్బులు అనేది మీరు డబ్బులు ఎట్లాగైనా మీకు ఒక ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు ఎట్లాగైనా సంపాదించుకుంటారు. డబ్బులు నాకు ఏదో ఫీజు పే చేశారు. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఒక 1 వీక్ చూస్తా. వాళ్ళు టైం పాస్ కోసం జాయిన్ అయ్యారా, లేకపోతే నిజంగా నేర్చుకోవాలనే తపనతో వచ్చారనేది నాకు తెలిసిపోతుంది. ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించకపోతే నేను ఫీజు వెంటనే వెనక్కి ఇచ్చేస్తాను. నేను పెట్టుకోను. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి చెప్పే బదులు నిజంగా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి చెప్తే వాళ్ళ పర్పస్ నేర్చుకుంటారు అన్న ఉద్దేశంతో. కాబట్టి నేను చాలా ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ టైమింగ్స్, నాట్ అబౌట్ ఫీజ్. నాకు ఫీజు గురించి నాకు ఐ నాట్ బాదర్డ్. కాకపోతే టైమింగ్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నా టైం కూడా వేస్ట్ చేయదు, మీ టైం కూడా వేస్ట్ చేయదు. నేను ఏదో మేడంకి ఫీజు ఇచ్చేసాను, అది మీ బాధ్యత అంటే కాదు. కాబట్టి మీరు నేర్చుకోవాల్సింది మీదే బాధ్యత. సో ఇలా నేను అన్ని లాంగ్వేజెస్ నేర్పిస్తానండి. చాలా మంది యాక్టర్స్ కూడా, మలయాళీ యాక్టర్స్, తమిళ్ యాక్టర్స్, ఇండస్ట్రీ వాళ్ళు మళ్ళీ చెప్తారు. వివిధ రకాలైన ప్రొఫెషన్స్ ఉండే వాళ్ళందరూ నా దగ్గర కాంటాక్ట్ చేస్తారు. సో వాళ్ళ క్లాసెస్ చెప్తాను, బట్ 1-to-1 క్లాసెస్. ఓకే అమ్మా. సో ఏ లాంగ్వేజెస్ అయినా కూడా, ఇంగ్లీష్, హిందీ ఏదైనా సరే చెప్తాను. భగవంతుడి దయ వల్ల నాకు ఎలాగో వచ్చాయి. సో ఐఎమ్ నాట్ ఫీలింగ్ ప్రౌడ్. కాకపోతే మనం అందరికీ ఇది చేస్తున్నాం. సో మనం చేసిన పని వల్ల ఇప్పుడు సపోజ్ మీకు తెలుగు నేర్చుకున్న తర్వాత మీరు ఒక ప్రొఫెషన్లో మీరు స్థిరపడ్డప్పుడు, సరే నేను ఒక మంచి అమ్మాయికి ఒక మంచి ఇది చెప్పాను కదా అనే తృప్తి ఉంటుంది. ఓకే అమ్మా. సో మేడం చెప్పినట్టు బేసిక్గా మనం ఏది నేర్చుకోవాలన్నా రాదు అని భయపడకుండా ఏదైనా ఈజీగా, సింపుల్గా ప్యాషన్, డెడికేషన్, టైం సెన్స్ ఉంటే ఈజీగా నేర్చుకోవచ్చు అని చెప్పి మేడం అయితే నేను చెప్పారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సారీ టు ఇంటరప్ట్. నాకు జస్ట్ ఒక 1 వీక్ అగో ఒక ఆవిడ, దాదాపు ఆమెకు 70-75 ఇయర్స్ ఉంటాయండి. పాపం కోవిడ్లో వాళ్ళ హస్బెండ్ చనిపోయారు, తర్వాత వాళ్ళ అత్తగారు వాళ్ళ మామగారు చనిపోయారు, వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు. ఇప్పుడు ఆమె పాపం ఒక్కతే ఉన్నారు. సో తనకి ఎవరో చెప్పారట, ఎందుకమ్మా నువ్వు ఇంత బాధపడుతూ, ఏదో ఒకటి నేర్చుకో అంటే, తనకు ఎవరో నా నెంబర్ ఇస్తే తను ఫోన్ చేసి ఒకటే చెప్పారు, అమ్మ నాకు ఏదైనా సరే మీరు నేర్పించండి, నాకు చాలా ఇంట్రెస్ట్, నాకు చాలా టైం ఉంది. సో టైం ఉన్నందువల్ల నేను ఏదేదో ఆలోచిస్తున్నాను. చాలా పెద్ద ఆవిడ. అంటే నాకు ఇంగ్లీష్, మా పిల్లలు అమెరికాలో ఉంటారు, అక్కడికి వెళ్ళినప్పుడు
వాళ్ళు ఏదో అడుగుతారమ్మా హౌ ఆర్ యూ అంటారు, అది ఏదో అంటారు, నాకు ఏం అర్థం కాదమ్మా అని అన్నారు. అన్నప్పుడు సరే నేర్పిస్తానన్నాను. జస్ట్ సిన్స్ 15 డేస్ ఆమె నేర్చుకుంటుంది. ఎంత హ్యాపీగా ఉందంటే వాళ్ళ పిల్లలతో ఇప్పుడు చిన్న చిన్న మాటలు మాట్లాడుతుందంట. గ్రేట్. సో అదే కదా వాళ్ళకి అదే కావాల్సింది, వాళ్ళకి కావాల్సి happiness. తను రోజు చెప్తానమాట రాగానే, నాకు చాలా అదృష్టం అసలు మీ టైం ఇవ్వడం. అలానే నేను గ్రేట్ అని చెప్పట్లేదండి, అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారనమాట. సో అదే అంటే నేను ఇప్పుడు మా పిల్లలు అమెరికాకి రమ్మంటే నేను రాను, మీ పిల్లలందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారు నాకు రాదు అన్నది, కానీ నేను వెళ్తాను మేడం నెక్స్ట్ ఇయర్ అని చెప్తుంది అనమాట. గ్రేట్. అసలు చాలా మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. అండ్ మంచి ఇన్ఫర్మేషన్ కూడా మేడం ఇచ్చారు కాబట్టి భయపడకుండా మీరు కూడా ట్రై చేయండి, నేర్చుకోండి. లెర్నింగ్ అనేది ఎప్పుడు రాంగ్ కాదు, మనకి కెరియర్ గ్రోత్కే యూజ్ అవుతుంది. అమ్మ, డౌట్స్ అన్ని చాలా ఈజీగా క్లియర్గా చెప్పారు, చాలా మీరు అడిగారు సింపుల్గా. చెప్పాను అంతే. ఓకే, గ్రేట్నెస్ అది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.